హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే కన్నా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి రెడీ చేసి స్టేడియాకి వచ్చేసాను అనమాట. ఇంకా నా డైలీ రొటీన్లో ఫస్ట్ భాగమైనటువంటి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్కి ఎవరైనా విజిట్ చేసింటే కన్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోతండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయడం మర్చిపోతండి. అట్ లాస్ట్ ఈ కంటెంట్ కన్నా నచ్చితే ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకు. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 19% మంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కొద్దిగా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకా నేను రాసిన టు డూ లిస్ట్ వచ్చేసి ఈరోజు కంప్లీట్గా న్యూక్లియర్ టెక్నాలజీ రివిజన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోయింది, మళ్ళీ రివిజన్ చేయకపోతే మర్చిపోతానని ఒక భయం అనమాట. న్యూక్లియర్ టెక్నాలజీ రివిజన్ చేసి డిఫెన్స్ టెక్నాలజీ అని రాసుకున్నాను, కానీ న్యూక్లియర్ టెక్నాలజీ రివిజన్కి ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలియదు అప్రాక్సిమేట్గా. సో న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోయాకే డిఫెన్స్ టెక్నాలజీ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా న్యూక్లియర్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ తమ్నైల్లో మీరు చూసింటారు, టైటిల్లో నేను రాసిండేది న్యూక్లియర్ టెక్నాలజీ నేను ఏ విధంగా చదివాను. ఇప్పుడు మీకు అదే విధంగా చెప్తాను అనమాట. ఎందుకంటే ఇలా చదవడం వల్ల నాకు కొంచెం ఈజీగా అర్థమయ్యేట్టు అనిపించింది. సో ఇది కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ అనే టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ గురించి మనం స్టార్ట్ చేయాలన్నమాట. అందులో కూడా ఫస్ట్ చదవాల్సిన పర్సన్ హోమీ జహంగీర్ బాబా. ఈ మనిషి గురించి చదవకుండా న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోయిందంటే అసలు అది అసాధ్యము. హోమీ జహంగీర్ బాబా, ఆయన గురించి ఇప్పుడు సబ్ టాపిక్స్ చెప్తాను. హెడ్డింగ్ ఏమో హోమీ జహంగీర్ బాబా, సబ్ టాపిక్స్ ఏం చదవాలో చెప్తాను చూడండి. అతని డేట్ ఆఫ్ బర్త్ వెరీ 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 ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఆ డెత్లో కూడా ఎక్కడ చనిపోయాడనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా మోడీ గారు వెళ్ళి అక్కడ ఒక స్టోన్ నాటొచ్చారనమాట. అంటే మెమోరియల్ అంటారు కదా, మెమోరియల్ నాటొచ్చారు. సో ఆ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, తర్వాత అతను సాధించినటువంటి అచీవ్మెంట్స్, అవార్డ్స్, ఏ వాటికి చైర్మన్గా ఉన్నారు, తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించినారు అంటే డైరెక్టర్గా పనిచేశారు, తర్వాత ఏ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు, ఏ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యింటే అతను చనిపోయారు అంటే ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వబోతుంటే చనిపోయారు అనమాట. దాని తర్వాత ఏ ప్లేసెస్, తర్వాత అతనికి టీచర్స్ ఎవరు, దాని తర్వాత అతని పేరు మీద స్టార్ట్ చేసినటువంటి ఏమన్నా ఉన్నాయా పలానా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమన్నా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో అలాగనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐఎన్పిపి అంటే ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ భాగంగా ఇంపార్టెంట్ అయ్యింది ఏం చదవాలంటే కన్నా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ కమిషన్స్ ఏర్పడినాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ ఏమున్నాయి, పిఎస్యూస్ ఏమున్నాయి, బోర్డ్స్ ఏమున్నాయి, అలా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కన్నా టీఐఎఫ్ఆర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. అలాగా ఏఈఏ అటామిక్ ఎనర్జీ యాక్ట్, క్లిండ్, డిఏఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని ఉంటుంది. సో దాని గురించి క్లారిటీ తెచ్చుకోవాలి. అటామిక్ ఎనర్జీ కమిషన్ గురించి కూడా క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట. మనము స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. మనం డిఏఈ చదివి ఏఈసి చదివిన తర్వాత డిఏఈ చదివితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత డిఏఈ కిందకి వచ్చిన తర్వాత డిఏఈలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే సబ్ టాపిక్స్ ఉంటాయి అనమాట. డిఏఈ కింద డిఏఈ గురించి పూర్తిగా చదవాలి, A to Z చదవాలి మీరు. అదే ఇప్పుడు మొత్తం అటామిక్ ఎనర్జీని మెయింటైన్ చేసేదంతా అదే అనమాట. సో అందులో సబ్ టాపిక్స్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి చదవాలి. ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే బార్క్, ఓకేనా. సో ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చదవాలి. ఎయిడెడ్ అంటే కన్నా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. సో అలాంటిది SINP అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే SINP సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో అదొకటి ఉంటుంది, అది కోల్కతాలో ఉంటుంది. తర్వాత ఇంకో చెప్పాలంటే IPR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్, ఓకేనా. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి అందులో. సో ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇండస్ట్రియల్ యూనిట్స్, మినరల్ యూనిట్స్ అంటే కన్నా దాని కిందకు వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్పాలంటే NFC, అర్థమైందా, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటారు, హైదరాబాద్లో ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలా. అంటే ఎగ్జాంపుల్స్ దండిగా ఉన్నాయి, నేను కొన్ని మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఈ చెప్పేటన్ని డిఏఈ కింద అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రియల్ ఫ్యూయల్ మినరల్ యూనిట్స్, PSUs పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో అలా ఉంటుందన్నమాట. ఆడ చదివిన తర్వాత డిఐఈ చదివిన తర్వాత నెక్స్ట్ న్యూక్లియర్ టెస్ట్ గురించి చదవాలి.
ఇది న్యూక్లియర్ టెస్ట్ అనేది హెడ్డింగ్. దాని కింద ఏం చదవాలంటే కన్నా డిఫరెన్స్ బిట్వీన్ అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్. అటామిక్ బాంబ్ ప్రిన్సిపల్ ఏంది, హైడ్రోజన్ బాంబ్ ప్రిన్సిపల్ ఏంది, ఈ రెండిట్లో ఏది ఎక్కువ పవర్ఫుల్, ఏ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, దానిలో వాడే ఫ్యూయల్స్ ఏంటి, అంటే కెమికల్ రియాక్షన్స్ ఏం జరుగుతాయి. తర్వాత మన వాళ్ళు చేసినటువంటి న్యూక్లియర్ టెస్ట్ యొక్క ఇయర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే లైన్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్స్, మంత్, డేటు, టైమింగు, ప్లేస్. ఈ న్యూక్లియర్ టెస్ట్ జరిగినటువంటి ప్లేస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ నేను చెప్పిన ఆర్డర్ మొత్తం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఈ న్యూక్లియర్ టెస్ట్ పోక్రాన్ 1, పోక్రాన్ 2 అని 2 జరిగాయి కదా, ఆ రెండింటికి డిఫరెన్స్ టేబుల్ వేసుకొని ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే త్వరగా అయిపోతుంది. అంటే ఎక్కడెక్కడ జరిగింది, ప్లేసెస్ ఏది, చైర్మన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, తర్వాత సెక్రటరీ ఎవరు, దానికి అంటే ఇంకా చెప్పాలంటే కన్నా ప్లేసెస్ ఎక్కడ జరిగినా కూడా దానికి ఇంకో లింకేజ్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ అడ్వైజర్గా పనిచేసిన వాళ్ళు ఇంకో చోట పనిచేస్తుంటారు. సో అలా లింకేజెస్ ఉంటాయి చాలా. దాని టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, అవి కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ టెస్టులు జరపడం వల్ల మనకు వచ్చినటువంటి కొన్ని స్పెషాలిటీస్ ఏంటి, అంటే ఇండియా సంపాదించిన స్పెషాలిటీస్ ఏంటి, డ్రాబ్యాక్స్ అంటే కన్నా మన నుంచి కెనడా దేశం మనకి ఇచ్చే టెక్నాలజీని ఆపేసింది అనమాట. ఎందుకంటే అది మనం వాడి అక్రమంగా దాన్ని యూస్ చేసి పోక్రాన్ 1 టెస్ట్ నిర్వహించినామని చెప్పేసి అది తన టెక్నాలజీని, అంటే న్యూక్లియర్ టెక్నాలజీ మనకు అందిస్తున్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీని కంప్లీట్గా ఆపేసింది. అంటే కెనడాకి మనకు ఏ విధంగా రిలేషన్ వచ్చిందంటే కన్నా సిరియస్ అని ఉంటుంది అనమాట రియాక్టర్. సిరియస్ అనే రియాక్టర్ కెనడా టెక్నాలజీ ఉపయోగించి మనం రెడీ చేస్తున్నాము. అందులోని ప్లూటోనియం వాడి పోక్రాన్ 1 టెస్ట్ నిర్వహించినారు. సో ఆ విధంగా లింకేజ్ వస్తుందన్నమాట. సో అందుకు అది ఆపేసిన తర్వాత యూఎస్ఏ విధించిన ఆంక్షలు, తర్వాత దానివల్ల రియాక్షన్స్ ఏ విధంగా ఏర్పడినాయో చదువుకోవాలన్నమాట. దాని తర్వాత రీసెర్చ్ రియాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ టెస్ట్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ రియాక్టర్స్ గురించి చదవాలి. రీసెర్చ్ రియాక్టర్స్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఎక్స్పెరిమెంటల్గా, డెమాన్స్ట్రేషన్కి రియాక్టర్స్, తర్వాత కమర్షియల్గా యూస్ చేసే రియాక్టర్స్. కమర్షియల్గా యూస్ చేసే రియాక్టర్స్ అంటే కన్నా అఫీషియల్గా ఇంకా మనం వాడే పవర్ జనరేషన్స్కి వాడే రియాక్టర్స్. ఎక్స్పెరిమెంటల్ అంటే కన్నా అన్ని ల్యాబ్లో టెస్ట్ చేసేటి అనమాట. దానికి అంటే న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ వేరు, న్యూక్లియర్ పవర్ రియాక్టర్ వేరు, న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ వేరు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వేరు. సో ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి, చాలా చూసుకోవాలా. ఇందులో భాగంగా బార్క్లో 7 ఉంటాయి, ఐజీసీఆర్లో 2 రియాక్టర్లు ఉంటాయి, తర్వాత ఎన్పిఎస్లో 24, మొత్తం న్యూక్లియర్ పవర్ సెంటర్స్ మొత్తం 24 ఉంటాయి అన్నమాట స్టేషన్స్. సో ఇది గైస్ ఇలా చాలా ఉందన్నమాట. ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మిగిలినది నెక్స్ట్ పార్ట్లో, అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో మీరు స్కిప్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ పార్ట్ చెప్తాను అనమాట. ఇంకా లాస్ట్ వెళ్ళిపోయే ముందు వీడియో ఎవరికైనా నచ్చితే కన్నా లైక్ చేయడం మటుకు మర్చిపోదండి. ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయంటే షేర్ చేయండి. అట్లా సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. జై హింద్. బాయ్.